దీంట్లో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇన్ని పొట్టేళ్ళు నేను ఏ ఫామ్లో కూడా చూడలేదు. ఈ 1.5 ఇంచ్ పైప్ ఇది. ఆ పైప్కి యాంగ్లర్లు ఏది పెట్టున్నారో చూడండి మీరు. ఈ షెడ్లో మీరు చూస్తున్నారు జీవాలు 500 జీవాలు పెట్టున్నారంటే ఇది ఎందుకంటే వీళ్ళు 500-400 బ్యాచ్ తీసుకుని వచ్చిన తర్వాత దాంట్లో గ్రేడ్ చేస్తారు. గ్రేడ్ చేసే వాటికి చిన్న పిల్లలు ఏవైతే ఉంటాయో చేసి 250 రూపాయలు చెప్పున యూస్ చేసిన ఫామ్స్ని కూడా మన ఛానల్లో చూపించున్నాం. ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. ఈ షీట్ వచ్చేటప్పటికి ఏంటంటే 2 అడుగులు ఉంది. పూర్తిగా మీకు షాకింగ్ విషయం ఏంటంటే ఈ షెడ్కి అయిన ఖర్చు ఒక్కటి నాకు మైనస్ కనిపించింది. ఇక్కడ చూడొచ్చు మీరు. అది అడిగాను నేను ఆయనకి. దానికి ఆయన సమాధానం ఏంటంటే हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూస్తే ఫామ్ వచ్చేటప్పటికి మనకు అడ్రస్ కరెక్ట్గా ప్రాపర్గా తెలియదు. కర్ణాటకలో ఉన్నాం మనం. సో అడ్రస్ అయితే నేను స్క్రీన్ మీద రాస్తాను. సో ఈ ఫామ్లో వచ్చేసి మనకు ప్రస్తుతానికి ఇది ఒకటి అదొకటి 2 ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మొత్తం 500 జీవాలు అనేవి ఉన్నాయి. 500 జీవాల పెంపకం అనేది చేస్తున్నారు వీళ్ళు. సో ఈ వీడియోలో జస్ట్ ఫామ్ షెడ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఫుల్ వీడియో అనేది బయట వస్తుంది మీకు సపరేట్గా. సో ఎలివేటెడ్ షెడ్ ఎలా చేసుకోవాలా, ఎవరు చేస్తారు అనేది అయితే చాలామంది నాకు కాల్స్ వస్తున్నాయండి. వాళ్ళందరికీ ఇక్కడ మీరు వీడియో చూసారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ షెడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ షెడ్ వచ్చేటప్పటికి కింద నుంచి 5 అడుగులు వదిలేస్తున్నారండి. ఈ షెడ్ కొలతలు వచ్చేసి 45కు 55. ఇటు మీరు చూస్తున్నారు కదా. సో ఈ లెంత్ వచ్చేసి 55, ఈ లెంత్ వచ్చేసి 45. 45కు 55 షెడ్ అనేది రెడీ చేస్తున్నారు. దీంట్లో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇన్ని పొట్టేళ్ళు నేను ఏ ఫామ్లో కూడా చూడలేదు. ఈ షెడ్లో 45కు 55 ఉండే షెడ్లో ఆయన పెట్టుండే పొట్టేళ్ళు 500 పొట్టేళ్ళు ఈజీగా పడతాయి అనేసి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు లోపల ఉన్నాయి పొట్టేళ్ళు, లోపల 400 చిల్లర ఉన్నాయి. ఇప్పుడు 500 ఆ ఫామ్లో ఉన్నాయి. ఆ షెడ్లో ఉండేటివి కూడా దీంట్లోకి తీసుకుని వచ్చి వేయాలంట. అంటే వాళ్ళ కాన్సెప్ట్ పిల్లలు కొన్నాక మొదటి వారం 10 రోజులు ఈ ఫామ్లో ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే క్లీనింగ్ వాళ్ళ ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నాయో అది చేసుకున్న తర్వాత దీంట్లోకి వస్తాయి. ఆ లెక్క ప్రకారం ఇంకొక 100 దీంట్లోకి రావాలా. సో 45కు 55 షెడ్లో 500 జీవాలు అనేవి ఈయన పెంచుతున్నారు. ఈయన లైవ్ వెయిట్ ఎంతవరకు పెంచుతున్నారు అనేది కూడా మనం విందాం. వీడియోలో సపరేట్గా ఉంది. సో ఇది 45, ఇది 55 పొడుగు. ఇది వచ్చేటప్పటికి 45 షెడ్ అనేది ఉంది. సో ఇకపోతే ఈ పోల్స్ ఏవైతే ఉన్నాయో మీరు 5 ఫీట్ అనేది ఇది హైట్ పెట్టినారండి. అంటే కింద నుంచి ఇక్కడ కింద నుంచి ఈ హైట్ వచ్చేటప్పటికి ఇది 5.5, 6 ఫీట్ అనేది ఇక్కడికి ఉంది. సో ఈ వీడియో నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ మీరు చూడొచ్చు పైప్ ఏది యూస్ చేస్తున్నారు అనేది మీకు ఐడియా వస్తుంది. ఇది 1.5 ఇంచ్ పైప్ ఇది. ఆ పైప్కి యాంగ్లర్లు ఏది పెట్టున్నారో చూడండి మీరు. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి ఏదైనా షెడ్ ఉంటే చెప్పండి, మేము వెళ్ళి చూసుకొని వస్తాం, ఎలా కట్టుకోవాలో చేసుకుంటాం అనేసి చెప్పినారు. ఇక్కడ ప్రతి ఒక్కటి బ్రదర్ ప్లానింగేనండి. సో ఈ యాంగ్లర్స్ వచ్చేటప్పటికి 3 ఇంచెస్ యాంగ్లర్స్ ఇవి. సో 3 ఇంచ్ యాంగ్లర్స్లో ఇక్కడ ఈయనకు ఈ ప్లేస్ ఉంది, ఇది వాళ్ళ స్థలము. ఆ షెడ్కి ఈ షెడ్కి మధ్యలో గ్యాప్ వదులుకునేసి ఇక్కడ 45 నుంచి 55కి షెడ్ కొలతలు అనేవి ఆయనే ఓన్గా ఇంత ఉంటే చాలు అనేసి సెట్ చేసుకున్నారు. షేప్ కూడా మీరు చూస్తే గమనిస్తే షేప్ కూడా ఏం మారలేదండి. సో స్ట్రైట్గానే ఉంది. ఇప్పుడు చూడండి మీరు, స్ట్రైట్గా ఉంది. ఈ కొలత కాడికి అంటే ఇక్కడి నుంచి మొదలు కాడికి వచ్చేటప్పటికి ఆ వాటర్ ఫ్లో అవ్వడానికి మాత్రమే కొద్దిగా మాత్రమే మార్చున్నారు. కిందకి దించున్నారు ముందర. ఆ కిందకి దించేసి అక్కడ కూడా ఆ వాటర్ డైరెక్ట్గా పడకుండా సైడ్లో ఇటు పైప్ ఎగస్ట్రా పెట్టినారు కదా, అటు పడిపోయేటట్టుగా ప్లాన్ చేసుకుని ఉన్నారు. సో ఈ నేను వివరించబోయేది ఏంటంటే చాలామంది ఎంత ఎత్తు ఉండాలా, ఎంత వెడల్పు పెట్టాలా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. అందుకనేసి ఒక్కొక్కటిగా నేను ఇక్కడ క్లీన్గా చెప్తాను మీకు. ఈ షీట్ ఖర్చు కూడా ఎంత వచ్చిందో కూడా చెప్తాను, పైనుంచి చూపిస్తాను. ఇది 55 అడుగులు ఇటు పొడుగు ఉందండి. ఇది 55 అడుగులు ఉంటే 55 ఫీట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 పెట్టున్నారు ఆయన. 13 పెట్టున్నారు.
సో ఈ పైప్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ఈ 3 ఇంచ్ యాంగ్లర్స్ వచ్చేటప్పటికి 10 అడుగులకు ఒకటి ఉంది అనుకుంటాను. ఇదిగో 10 అడుగులకు ఒకటి ఉంది. ఈ 3 ఇంచెస్ ఇప్పుడు ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అక్కడికి 10 అడుగుల గ్యాప్లో ఉంది. ఇది మధ్యలో 2 వేస్తున్నారు మళ్ళీ ఆయన. ఈ 2 కనిపిస్తున్నాయి కదా, అవి 3 ఇంచెస్ ఉన్నాయి. ఆయనకు అలా కావాలనుకున్నారు, అలా వేసుకున్నారు. మీరు కూడా అలాగే లోకల్గా ఉండే వెల్డర్స్ని మీరు పిలిపించి చెప్తే ఆయన చేస్తారు. సో ఈ రకంగా ఒక వైపుకి వచ్చేసి 13 యాంగ్లర్లు వేస్తున్నారు. మొత్తానికి పైపులు యాంగ్లర్లు మొత్తం కలిపి 13 పెట్టున్నారు. ఇటువైపు వచ్చేటప్పటికి ఎంత ఉన్నాయి ఇప్పుడు? సో ఇది 1 2 3 4 5 6 7 45 అడుగులకు వచ్చేసి 7 పోల్స్ పెట్టున్నారనమాట. ఇటుపక్కకు వచ్చేటప్పటికి వచ్చేసి 13 పెట్టున్నారు. సో పైన ఈ 10 అడుగుల గ్యాప్లో ఏదైతే ఉందో ఇది 1 ఇంచ్ పైప్, 1 ఇంచ్ పైప్ పెట్టున్నారు. ఎందుకంటే ఈ 2.5 ఇంచ్ మెష్ ఏదైతే ఉందో దీనికి సపోర్ట్గా ఉండడానికి అవి కూడా మనకు కింద నుంచి 2 అడుగులు వదిలేస్తున్నారు. పైకి వచ్చేటప్పటికి 1 2 పెట్టున్నారు అనమాట. 10 అడుగుల గ్యాప్లో 2 పెట్టుకుని ఉన్నారు. సో అలాగే సేమ్ అటుపక్క కూడా అలాగే చేసుకుని ఉన్నారు. హైట్ విషయానికి వస్తే పైన నుంచి 10-12 అడుగులు ఉంటుంది. లోపలికి వెళ్దాం ఒకసారి, అప్ స్టైర్స్కి వెళ్దాం. సో బయట అయితే చెక్కలు కొట్టున్నారు. సో లోపలికి వెళ్దాం. బయట అయితే చెక్కలు కొట్టున్నారు. లోపలికి వచ్చేటప్పటికి షీట్ ఉందన్నమాట. సో ఈ షెడ్లో మీరు చూస్తున్నారు జీవాలు 500 జీవాలు పెట్టున్నారంటే బాగానే రెడీ చేసుకున్నారు. 500 జీవాలు పట్టే షెడ్కి ఆయన ఒక్కరి ఐడియా లేకుండా ఆయనకి ఎలా కావాలో అలాగే చేసుకుని ఉన్నారు. సో కింద అయితే మీరు చూశారు, నిలువులు చెప్పడం మర్చిపోయాను నేను. అడ్డాలు అంటే ఈ రకంగా ఈ అడ్డాలు వెళ్ళున్నాయి కదా. సో ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి పైన? ఇదిగో 1 2 3 4 5 ఈ పెద్ద పైపులు అంటే 3 ఇంచులు ఉన్నాయి కదా. సో ఇవి ఈ పైప్స్ రేకులు పైన రావడానికి ఇది వచ్చేసి 1 2 3 4 5 పెట్టున్నారు. అంటే 10 ఫీట్కి మధ్యలో అడ్డలన్నీ వేస్తున్నారు రేకులకి. 1 2 3 4 5 6 7 8 9 వేస్తున్నారు అనమాట. సో ఈ రకంగా వచ్చేటప్పటికి ఈ అడ్డాలు. సో దానికి వేరే లెక్క ఉంటుంది, కింద ఫ్లోరింగ్కి వేరే లెక్క ఉంటుంది. అది కింద అది చెప్పాలా, నేను చెప్పలేదు. చూద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడి నుంచి వెళ్ళింది కనిపిస్తుంది కదా, యాంగ్లర్కి వెళ్ళింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 500 జీవాలకు కెపాసిటీ గల షెడ్ అనేది పెట్టున్నారు. ఇక్కడ ఒక్కొక్కటి ఇలా వివరించుకొని వద్దాం. సో అటు నుంచి వద్దాం మనం. సో ఈ ప్లేస్ ఏదైతే మీరు చూస్తున్నారో వాటర్ పైప్ మొత్తం ఆయనే సెట్ చేసుకున్నారండి. ప్లంబర్ని పిలిపించి నాకు ఇక్కడ పైప్ కావాలా, ఇదిగో ఫలానా దగ్గర నుంచి నాకు పైప్ రావాలా, ఆయనే. సో అక్కడ ట్యాంకీ ఉంది, నాకు ఇక్కడ ఒక వాల్ కావాలా, సో ఆ కార్నర్లో ఒక వాల్, అక్కడ ఒక వాల్, ఇక్కడ ఒక వాల్, ఇలా వాల్స్ ఎక్కడెక్కడ కావాలో ఆయన చెప్తే ప్లంబర్ ఆ పని ఆయన చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. ఆ రకంగా సొంతంగా ఆయనే ప్రతి ఒక్కటి పెట్టుకుని ఉన్నారు. సో ఈ ఫామ్లో చూస్తే మీరు ఆయన సిస్టమ్ 500 ఎలా ఉన్నాయి అనేది చెప్తున్నానండి. ప్లేస్ మనం బయట ఫామ్లో మీరు చూసుంటారు, ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ పచ్చి మేత ఏం వేయకుండా ఫామ్ మెయింటెనెన్స్ చేస్తున్నారు, దాని వీడియో వేరేదిగా ఉంది. సో మనకు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఈ డబ్బాలో వేస్తున్నారనమాట. ఆ టీఎంఆర్ ఫీడ్ ఇప్పేసి ఒక మనిషి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీని మధ్యలో గ్యాప్ ఎంత ఉంది చూద్దాం. అది కూడా సో కనిపిస్తుందా? దాని మధ్యలో గ్యాప్ వచ్చేసి 1.5 అడుగు దాకా ఉంది. మనం నడవడానికి మాత్రమే. సో చూడండి, ఇప్పుడు మనం మధ్యలో నడవడానికి మాత్రమే 1.5 అడుగు అనేది దీని మధ్యలో స్పేస్ ఉంది. దీనివల్ల ఏమైందంటే ఇటుపక్క ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ ట్రే ఫీడర్స్ ఏదైతే ఉందో మీరు ఒకసారి చూడొచ్చు. ఆ చివరి నుంచి 55 అడుగుల స్క్వేర్ ఫీట్లో ఇది 3.5 ఫీట్ 4 ఫీట్ ఉంది వెనకాలకి. ఈ గ్యాప్ వచ్చేసి 2 షీట్లు ఉన్నాయి చూడండి, 4 అడుగులు అనమాట. ఇది ఒక్కొక్క షీట్ వచ్చేసి 2 అడుగులతోటి ఉంది. 4 అడుగులు గ్యాప్ అక్కడ వచ్చింది. ఈ ఫీడర్ అనేది ఇక్కడ పెట్టున్నారు. సో మధ్యలో 1.5 ఫీట్ 1.5 అడుగు అనేది గ్యాప్ వదిలి ఉన్నారు. మళ్ళీ ఇటుపక్క ఫీడర్ పెట్టేస్తున్నారు. సో ఈ కొలత చూడండి, మళ్ళీ నేను జస్ట్ ఫీడర్ కాడి నుంచి లెక్కేస్తున్నాను. ఈ మధ్యలో ఉండేది ఇక్కడ ఎక్కువ పడతాయి. 2 వైపుల నుంచి ఫీడర్స్ పెట్టున్నారు. 1 2 3 4. సో ఇటుపక్క 8 అడుగులు అనేది ఈ గ్యాప్ ఉందండి.
సో ఈ మధ్యలో రెండింటి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో 8 అడుగుల గ్యాప్ ఉంది. సో దీనికి ఇటుపక్క ఫీడర్ పెట్టున్నారు, దానికి అవతల పక్క నుంచి ఫీడర్ పెట్టున్నారు. 2 పాయింట్లు పెట్టున్నారు వాటర్కి. సో ఈ లైట్ కనబడటం లేదు, అటుపక్క నుంచి వచ్చి మాట్లాడతాను. సో ఇది ఎందుకంటే వీళ్ళు 500-400 బ్యాచ్ తీసుకుని వచ్చిన తర్వాత దాంట్లో గ్రేడ్ చేస్తారు. గ్రేడ్ చేసే వాటికి చిన్న పిల్లలు ఏవైతే ఉంటాయో ఇవి ఈ కార్నర్లో ఉంటాయి. ఇంకొక సైడ్ వచ్చేసి అటుపక్క ఉన్నాయి. కొత్త బ్యాచ్ వచ్చినప్పుడు ఆ కార్నర్లో చిన్నపిల్లలు ఈ రకంగా వేసుకుంటున్నారు. దాని తర్వాత ఏంటంటే పెద్ద పిల్లలన్నీ మధ్యలోకి వచ్చేస్తాయి, స్పేస్ ఎక్కువ కావాలి కాబట్టి. సో అటుపక్క నుంచి లైట్ చూపిస్తాను నేను. సో ఈ గ్యాప్ వచ్చేసి ఈ ఫీడర్ కాడి నుంచి ఆ ఫీడర్ కాడికి ఈయనకు 8 అడుగుల స్థలం అనేది మధ్యలో గ్యాప్ ఉంది. సో పెద్ద పొట్టెలన్నీ దీంట్లో ఉంటాయి. అలాగే ఫీడర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. ఫీడర్స్ వీళ్ళు ఎలా రెడీ చేస్తున్నారంటే ఇది 1 అడుగే ఉంటుందండి, 1 అడుగు ఉంటుంది ఈ గ్యాప్ వచ్చేటప్పటికి. అలాగే కింద నుంచి ఆల్రెడీ ఒక పైప్ వేసారు, కమ్మి పెట్టున్నారు. మన స్లాబ్కి యూజ్ చేసేది కమ్మి పెట్టున్నారు 6 ఇంచెస్లో, మళ్ళీ 8 ఇంచెస్లో ఒకటి పెట్టున్నారు. సో ఇది మధ్యలో తల దూరడానికి, సో ఈ తల దూరడానికి మాత్రమే పెట్టున్నారు. ఇది ఎందుకు ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుతున్నానంటే చాలా ఫామ్స్లో ఎలా ఉంటాయంటే డ్రమ్ములు కట్ చేసి పెట్టేసి ఉంటారు, లేదంటే ఇది ఈ పైప్ ఏదైతే కనిపిస్తుందో ఆపోజిట్ సైడ్లో ఉంటుంది, ఇది ఓపెన్గా ఉంటుంది. దానివల్ల ఏమందంటే ఇటు నుంచి వచ్చి తినాలన్నప్పుడు ఇక్కడ ఏం అడ్డం లేదు మనకు. సో దీంట్లో ఎక్కేయడం, దాంట్లో తొక్కేసి పెంటికలు వేసేయడం ఇలా జరుగుతుంది. సో వీళ్ళు రివర్స్లో పెట్టున్నారు. దీనివల్ల ఏంటంటే తల మాత్రమే దూరుస్తాయి. ఇప్పుడు దాకా మీరు చూస్తుంటారు, తల మాత్రమే దూర్చే అవకాశం ఉంది. సో ఆ స్పేస్ కూడా, ఆ స్థలం కూడా వీళ్ళు మ్యాక్సిమం అంటే 1 అడుగు మాత్రమే పెట్టున్నారండి. సో దానివల్ల మనకు స్థలం కూడా కలిసి వచ్చింది. సో ఇదంతా ఆయన ఓన్ ప్లాన్ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతే. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇది అటువైపు నుంచి వస్తుంది, ఇది ఇటువైపు నుంచి వస్తుంది అనమాట. సో మధ్యలో గ్యాప్ తల పెట్టుంది కదా, ఈ మధ్యలో ఒక 8 ఇంచుల గ్యాప్ ఉంది, 8 ఇంచెస్ అనేది ఉంది అనమాట. సో కింద నుంచి 1 అడుగు దాకా అది పైకి ఉంది. సో ఈ మధ్యలో మనిషి నడవడానికి సరిపోతుంది. ఈ స్పేస్ అనేది కూడా వీళ్ళు బాగా కవర్ చేశారు. ఫీడ్ విషయంలో ఇక్కడ ఏదైతే దాణా పెట్టున్నారో అది వేస్ట్ అవ్వడం అనేది 1 or 2% మాత్రమే కనిపిస్తుంది. అంటే 100 కేజీలు దాణా మనం దీంట్లో వేస్తే 1% అంటే 1 కేజీ వేస్ట్ ఎలా అవుతుందంటే ఆ గాలికి అలా ఎగరడం చేయడం అలా వేస్ట్ అవుతుంది. కానీ ఆ పొట్టేళ్ళు దీంట్లోకి ఎక్కడానికి అవకాశమే లేదు. అది బాగా చేస్తున్నారు. నార్మల్గా మీరు చాలా ఫామ్స్లో చూస్తే ఇది ఈ కమ్మి ఇటుపక్క ఉంటుంది, డోర్ ఓపెన్ చేయడానికి చేసుకోవడానికి ఇలా ఉంటుంది. ఈ ఫామ్లో ఆయన ఆలోచన కాబట్టి ఇలా పెంచుకున్నారు. దానివల్ల 2 ఉపయోగాలు, ఒకటి దానా అనేది అస్సలు వేస్ట్ అవ్వటం లేదు, రెండోది స్పేస్ వచ్చేసి ఈ ఐరన్ రాడ్ కాడి నుంచి ఫీడర్ది ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రాడ్ కాడి నుంచి ఈ కార్నర్ మధ్యలోకి వచ్చేసి నేను నిలబడి ఉండేది 1.5 అడుగు, ఫీడర్స్ 2 కలిపి 1 అడుగు ఉంటాయి, అడుగు ఉంటుంది. అది 3.5 అడుగు ప్లేస్ అనేది ఇక్కడ నడవడానికి మేత వేసుకోవడానికి ఫీడర్స్ అనేవి కంప్లీట్గా చేస్తున్నారండి. సో ఇకపోతే కింద షీట్ అటుపక్కకు వెళ్ళిపోతాను, నేను అటుపక్కకు వెళ్ళి చూపిస్తాను. సో ఈ గ్యాప్ ఎక్కువగా స్పేస్ కూడా ఇవ్వలేదు. ఈ గ్యాప్ ఒక మనకు 2 feet 2 అడుగుల పైన అనేది ఉంది. ఒక షీట్ ఇదే 2 అడుగులు ఉందన్నమాట. సో 2 అడుగుల షీట్ తోటి మనకు చేస్తున్నారు నడవడానికి బయట నుంచి. సో ఇది చూస్తున్నారు కదా. ఇంకా ఈ షీట్ వచ్చేటప్పటికి రకరకాలుగా ఉన్నాయండి. ఈ క్వాలిటీలు వచ్చేసి రకరకాల క్వాలిటీలు ఉన్నాయి. దాంట్లో మీకు 80 రూపాయలకి మన ఛానల్లో చూపించున్నాం. అంటే 80 రూపాయలు పెట్టి యూస్ చేసిన దాని మీద 80 కేజీలు 90 కేజీల పొట్టెలు నిలబడి ఉంది. అది అలాంటిది చూపించున్నాం. ఒక్క షీట్ వచ్చేసి 250 రూపాయలు చెప్పున యూస్ చేసిన ఫామ్స్ని కూడా మన ఛానల్లో చూపించున్నాం. ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. ఈ షీట్ వచ్చేటప్పటికి ఏంటంటే 2 అడుగులు ఉంది. సో ఇదిగోండి, ఇక్కడి నుంచి మనకు ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ ఇక్కడి నుంచి మనకు ఇది ఒక జాయింట్ ఇక్కడికి. సో ఇది వచ్చేసి ఆయన చెప్పిన లెక్క 240 రూపాయలు అనేది పడతా ఉంది. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది ఎగిరి గెంతినా కానీ మనకు కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. సో అది ఆయనకు అలా యూస్, నాకు అది కావాలనేసి చెప్పి చేసుకున్నారు ఆయన. ఆ ఫామ్లో చూస్తే, అవతల పక్క ఉన్న ఫామ్లో చూస్తే మీరు చెక్కలతోటి చేస్తున్నారు. ఆ చెక్కలతోటి చేసి ఉండేది దీంట్లో ప్లాస్టిక్ షీట్స్కి వచ్చారు. ఈ షీట్స్ కూడా ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి, ఏం చేయాలనేసి చాలామంది అడుగుతున్నారు. ఇది ఆన్లైన్లో ఉందండి, బెంగళూరు సైడ్ ఉంది, తమిళనాడు సైడ్ ఉంది, హైదరాబాద్లో కూడా ఒకరు నాకు రెగ్యులర్గా మెసేజ్లు చేస్తున్నారు. మనం వీళ్ళ గురించి చెప్పటం లేదు. ఎందుకు చెప్పటం లేదు ఈ షీట్ గురించి అంటే, వీళ్ళకు ఒక కంపెనీ, ఒక షాపు, ఒక అంగడి అంటూ ఏం లేదు.
ఆన్లైన్లో మాత్రమే కలుస్తున్నారు వీళ్ళు. ఆన్లైన్లో వాళ్ళను మనం అయితే రికమెండ్ చేయలేం, రెఫర్ చేయలేం. ఏదైనా అయితే మనకి ఇబ్బంది మళ్ళీ. అందుకనేసి మీరే గూగుల్లోనో యూట్యూబ్లోనో ఎత్తుకోండి అనేసి చెప్పేస్తున్నాం మనకు అడిగిన వాళ్ళని. సో షీట్లో, ఈ ప్లాస్టిక్ షీట్లలో చాలా రకాలు ఉన్నాయండి. అలాగే మనకు కొన్ని వెబ్సైట్స్ మనం ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఫోన్లు ఇవి అవి, వాటి పేర్లు చెప్పడాల్సిన అవసరం లేదు. అలాంటి వెబ్సైట్లో కూడా ఇది దొరుకుతూ ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. పూర్తిగా మీకు షాకింగ్ విషయం ఏంటంటే ఈ షెడ్కి అయిన ఖర్చు, నేను 3వ ఫామో 4వ ఫామో విజిట్ చేశాను, ఎలివేటెడ్ షెడ్. అప్పుడు వీటి కాస్ట్ గురించి మాట్లాడుకుంటే 100 పొట్టేళ్లకు పెట్టాల్సిన ఖర్చు అయ్యేది షెడ్ మనం ఎంత తక్కువ చేసుకున్నా కానీ 7 లక్షలు అవుతుందన్నా అన్నారు. ఇది మనం ఎలివేటెడ్ ఫామ్స్ మన ఛానల్లో వచ్చినప్పుడు 3వ వీడియో అనుకుంటా, అది 3వ ఫామ్ మనం విజిట్ చేసింది. ఆయన ఒక్కొక్కటిగా విప్పి క్లీన్గా వివరించారు ఎంత ఖర్చు అవుతుంది అనేది. ఆయన చెప్పిన లెక్క ప్రకారం 7 లక్షలు అనేది ఒక్కొక్క 100 పొట్టేళ్ళ షెడ్కి అవుతుంది అన్నారు. ఆ లెక్కన ఇప్పుడు 500 షెడ్లు ఉన్నాయి ఇక్కడ, 5 ఏళ్ళు. సో అంత అవ్వాలా, కానీ ఇక్కడ అయింది ఖర్చు ఎంత తెలుసా? ఆయన చెప్పిన లెక్క ప్రకారం 15 లక్షల్లో ఈ 500 షెడ్లు 14-15 లక్షలు అన్నాడు ఆయన. 15 లక్షలు అనేది ఫైనల్గా చెప్పలేదు, 14-15 లక్షలు అయిందన్న. 500 పొట్టలు అనేవి దీంట్లో ఈజీగా పడతాయి, ఈజీగా వేస్తున్నారు. ఈ బ్యాచ్ వేస్తున్నారు ఆల్రెడీ. ఇది 400 ఉన్నాయి, అవతల పక్క ఉంది బ్యాచ్, అది ఇక్కడికి వచ్చేయాలంట. మళ్ళీ ఆ బ్యాచ్ మధ్యలో ఉండేది అమ్ముడుపోయింది, అవతల పక్క ఆ చివరి 2వ లైన్లో ఉండేది అమ్ముడుపోయి ఉన్నాయి 120. సో మిగిలి ఉండేటివి ఇవి ఇంకొక 10-15 డేస్లో మార్కెట్ చేస్తారంట. ఆయన టైం టేబుల్ కూడా పెట్టుకుని ఉన్నారు ఈ టైంకి అమ్మాలనేసి. సో ఇంకొకటి ఆయన చేస్తుండేది ఏంటంటే ఈ బయట కటన్స్, ఇది ఉంది కదా గ్రీన్ నెట్, ఇది కటన్లు మనం ఇంటికి డోర్కి ఎట్ట పెట్టుకుంటామో అట్ట పెట్టున్నారనమాట. ఎండ ఎక్కువ వచ్చినప్పుడు పెట్టడం, గాలి రావాలన్నప్పుడు తీసేయడం, ఇలాగా అది కూడా చాలా బాగా సెట్ చేసుకున్నారు. అది ఆయన ఓన్ ప్లాన్, అది చాలా బాగా సెట్ చేసుకున్నారు. వర్షం పడినప్పుడు తడుస్తుందా లేదా అనేసి నేను ఆయన అడిగాను. నాకు అది ఒక్కటే మైనస్ కనిపించింది ఈ షెడ్లో. ఏంటంటే రేకులు అటు పక్కకి ఎక్కువగా లేవు, అటుపక్క ఎక్కువ లేదు. అంటే షెడ్ అగ్గిపెట్టి మాదిరిగా మన ఇళ్ళకి స్లాబ్ మాదిరిగానే ఉందన్నమాట. సో ఆ వర్షం పడితే ఆ జల్లు లోపల రాకుండా ఉండడానికి అలాంటిది ఏం లేదు. అది ఒక్కటి నాకు మైనస్ కనిపించింది. ఇక్కడ చూడొచ్చు మీరు. అది అడిగాను నేను ఆయనకి. దానికి ఆయన సమాధానం ఏంటంటే, నా తడవని, నా ఒక్కరోజైనా తడవకపోతే ఎట్ట 100 తడిసిపోవు కదా, తడిసిపోవు. అలా ఎక్కువ వస్తున్నప్పుడు ఇది 90% షేడ్ నెట్, ఇది 90% అవతల నుంచి ఎండ రాదు మనకు లోపలికి, 10% మాత్రమే వస్తుంది. అలాంటి షేడ్ ఇది. సో అది కప్పేసినప్పుడు ఏంటంటే ఆ తడిసేది అక్కడికే ఆగిపోతుంది, ఆగని అన్న అనేసి చెప్పినారు. సో మా ఆయన వర్షన్లో అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి షెడ్కి. 15 లక్షలలో 500 జీవాలు పట్టే షెడ్ నిర్మాణం అనేది బ్రదర్ మనకు సుబ్రహ్మణ్యం అనేసి చేస్తున్నారు. ఈ ఫామ్కి సంబంధించిన అడ్రస్ అనేది నేను పెట్టున్నాను, చూడొచ్చు. కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఎవరు ఇవ్వటం లేదు, ఎవరిని కూడా అలౌట్ చేయటం లేదు. సో మీరు పర్సనల్గా నన్ను కలవాలా, ఇవన్నీ తెలుసుకోవాలా అంటే ఇది ఓపెన్గా మనకు చెప్తా ఉండేది. మీరు నన్ను కలవాలంటే ఒక డేట్ చెప్పుకునేసి రావాలా. ఆ డేట్కి సంబంధించి కలవడానికి ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఛార్జెస్ కూడా ఉంది మనకు. మామూలుగా మీరు ట్రైనింగ్ క్లాసెస్ అంటారు కదా, ఆ ట్రైనింగ్ క్లాసెస్కి మీరు 50 మంది 20 మంది వెళ్తారు. సో అలాగా మీరు నన్ను పర్సనల్గా వచ్చి కలవాలంటే సో ఒక డేట్ అనేది మీరు ముందుగానే చెప్పుకోవాలా. సో మిగతా డీటెయిల్స్ ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి, మీరు ఏం చేసుకోవాలనేది వాటికి కలిసి మీరు మాట్లాడుకోవచ్చు. అది గంట ఉన్నా రోజున్నా ఒకే ఛార్జ్ అవుతుంది. సో దాని గురించి మీరు కలుస్తూ ఉన్నారు చాలామంది. కానీ ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఫోన్ కాల్స్లో మరీ విపరీతంగా ఈ మాటలే ఎక్కువ అయిపోతున్నాయి. ఎన్నిసార్లు వీడియోలో చెప్తా ఉన్నా కానీ, అందుకని పర్సనల్గా కూర్చోబెట్టుకునేసి సో షెడ్ కొలతలు, ఈ షెడ్ ఇలా ఉంది, ఆ షెడ్ అలా ఉంది, ఇవన్నీ మీకు పర్సనల్గా మనం చూసింది చెప్తాం, మీకు ఉండే ప్లేస్ని ఎలా చేయాలని చెప్తాం. సో దానికి అనేది కన్సల్టింగ్ ఫీజు అనేది మనం తీసుకుంటాం. సో ఈ షెడ్కి సంబంధించిన పూర్తి వీడియోస్ వస్తాయి, చూడొచ్చు మీరు.